వెళదాము, దేవుని వాక్యం వెళదాము. మనము దేవుని వాక్యం వైపు వెళదాం. దేవుని బిడ్డలారా, మన దేవునికి ఉన్నటువంటి పేర్లలో ఒక మంచి పేరు, నాకు బాగా నచ్చిన పేరు మన ప్రభువైన యేసయ్య. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. రఘుతమ్ముడా, ఏమో వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు మన దేవుడు నిన్న సిమోను నిన్న మారలేదు, నేడు ఈరోజు మారలేదు, రేపు కూడా మారడు, ఆయన నిరంతరం మారడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం మారనివాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ఆయన క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎలా ఉన్నారో 2000 సంవత్సరాల క్రితం కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన యేసయ్య ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన అలాగే మారనివాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? కుంటివారికి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, దయ్యపు శక్తుల చేత బాధించబడుతున్న వారికి దయ్యముల నుంచి విడుదల కలుగు చేశాడు, దయ్యాలను పారదోలాడు, చనిపోయిన వారిని సైతం సమాధుల్లో నుంచి లేపాడు, మంచం మీద నుంచి లేపాడు, పాడి మీద నుంచి లేపాడు, చీకట్లో కృంగిపోయిన అనేక మంది బిడ్డల్ని చెయ్యి పట్టి లేవనెత్తాడు. అదే యేసయ్య ఈరోజు మనతో ఆరాధనలో మనతో పాటు ఉన్నాడు. ఆయన నా పక్కనే ఉన్నాడని నేను నమ్ముతున్నా. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాడు ఆయన? నా పక్కనే పెద్ద సింహాసనం మీద కూర్చొని ఇక్కడ ఉన్నాడు ఆయన. అది మన ఈ కళ్ళకి అర్థం కాదు, కానీ మనసుతో చూడాలి మనం. యేసయ్య ఇక్కడ మనతో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉండి ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడ ఏడుస్తూ వచ్చిన వాళ్ళని ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సమస్యలు, ఏ సమస్యలతో ఏడుస్తూ వచ్చారో, ఏ బాధతో ఈ మందిరంలో నువ్వు అడుగు పెట్టావో, చెల్లిలా, అమ్మ, అన్న, అక్క, తమ్ముడా, ఏ గుండె వేదంతో నువ్వు ఇక్కడికి వచ్చావో, కృంగిపోయిన మనసుతో వచ్చావో, నిన్ను బాగు చేయాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను తాకాలని, నిన్ను ముట్టాలని, నీ కన్నీళ్లు తొలగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నమ్మితే ఈరోజు పొందుకొని వెళతావు యేసునామంలో. నిన్ను విడుదల చేసేది నేను కాదు, మనిషిగా నేను కాదు. ఇదిగో మన ముందు ఆత్మస్వరూపిగా కూర్చున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈనాటికి అలాగ మనకు మేలు చేయాలని తలంపు కలిగి ఆరాధనలో మనతో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుల్లో బాధించబడుతున్న వారిని విడుదల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. భార్యాభర్తలు అనుమానాలతో వేధించబడుతుంటే మీ కుటుంబాన్ని కట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుల చేత విసిగిపోయి మనశ్శాంతి లేక తిట్టిన తిట్లకి తట్టుకోలేని పరిస్థితుల్లో చచ్చిపోతే బాగుండని ఏడుపుతో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని కట్టాలని కోరుకుంటున్నాడమ్మా. మీ జీవితాన్ని మరలా స్థిరపరచాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. విశ్వసించి పొందుకోండి ఈరోజు యేసుక్రీస్తు నామంలో. పిల్లలు లేక బాధపడే బిడ్డలకి పిల్లల్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, నీ శరీరంలో ఏ అవయవం దెబ్బతినిందో, దెబ్బతిన్న అవయవాన్ని మరలా రిపేర్ చేసి నీకు ఆశీర్వాదకరంగా ఆ అవయవాన్ని పనిచేయటం ఆరంభించేటట్లుగా ఆశపడుతున్న దేవుణ్ణి మనం ఇక్కడ కలుగున్నాం. మన యేసయ్య మనతో కూడా ఉన్నాడు. కనికరి రాజుకున్న గ్యాస్ ప్రాబ్లాన్ని తగ్గించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నాడా లేడా కనికరాజు? మా కనపట్లేదు సార్ అనుభకు. విశ్వాస నేత్రాలతో చూడాలి. మన యేసయ్య ఇక్కడ మనతో ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటు కనికరాజు. మనం నమ్మాలక్క, అంతే. నమ్మితే చాలు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. వ్యాపారం చేస్తున్న వాళ్ళ వ్యాపారాలు దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు ఈయన, మనతో ఉన్న యేసయ్య. ఉద్యోగాలు చేస్తున్న వారి ఉద్యోగాలు దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. వృద్ధిలోకి తేవాలని మిమ్మల్ని దేవుడు ఆశపడుతున్నాడు. ఇల్లు లేని వారికి మంచి ఇల్లు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేనానండి? ఆమేన్ చెప్పట్లా మీరు? నమ్మకం లేదులే మీకు. బైకులు లేక సువార్త రాలేక బాధపడుతున్న వాళ్ళకి దేవుడు వాహనాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీ ఏడుపులు ఈరోజు తీసివేయాలని పూర్తిగా మన ప్రభువైన యేసయ్య ఆశిస్తున్నాడు. మనం ఆరాధించే మన యేసయ్య నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడి వచ్చినప్పుడు ఆయన చెప్పే 4 మాటలు చెవులో వేసుకెళ్ళండి. కుటుంబాలు దీవించబడిపోతాయి. కనకరాజు, నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ రోజుతో మాయమైపోవును గాక.
ఈరోజు తగ్గిపోద్ది నీకు, రేపు ఆదివారం సాక్ష్యం చెప్పాలా తగ్గిపోతే? నమ్మితేనే అన్ని లేదులే ఎన్ని మాత్రం మింగన్నా అనకూడదు. మళ్ళా దేవుడు తాకతాడని చెప్పాడు, నిన్ను నమ్ము, ఈరోజు అద్భుతాన్ని పొందుకుంటావు. యేసుక్రీస్తు నామములో బిడ్డకి సంపూర్ణ స్వస్థత ప్రభువు అనుగ్రహించును గాక. ఇప్పుడు చూడండి, వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుతాను. కొన్ని విషయాలు గమనించండి. యోహాను సువార్త మొదటి వాక్యం నుండి కొన్ని వచనం చదువుతాను, చూడండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. బైబిల్ తెచ్చిన వాళ్ళు ధన్యులు, బైబిల్ తేనోళ్ళు కూడా ఇంకా ధన్యులే. లేనోళ్ళు కొనుక్కోండి. ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి 3 బైబిళ్ళు ఉండాలా. ఒకే బైబిల్ ముగ్గురు పంచుకోకూడదు. శాంతిరాజన బైబిల్ మందిరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్ ఉండాలి. కొన్ని ఇళ్లలో పెళ్ళిళ్ళకి ఒక బైబిల్ తీసుకోబోతారు, కుటుంబ ప్రార్థనకు ఒక బైబిల్ తీసుకోబోతారు, వ్యక్తిగతంగా చిన్న పాకెట్ బైబిల్ ఒకటి పెట్టుకుంటారు. ఉంది కాబట్టి మనకు లేకపోయినా మనం పెట్టుకోవాలా. పెళ్ళిళ్ళకి ప్రార్థనలకి ఇంట్లోకి ఒకే బైబిల్ కాదు, కనీసం ఒక్కొక్కరికి 2-3 బైబిల్ ఉండాలా. అది దేవుని మీద ప్రేమ అంటే. బిడ్డ ఒకే బైబిల్ని మాలమాషలు పట్టించి అది బీరువా పైన పెట్టి అది చెతలు తినేసి ఒక పక్క వాడిపోతే దాని మళ్ళీ అట్ట ఇదిలించుకొని అటు వదుతలే. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడికి అర్థమయ్యేటట్లుగా మంచి బైబిళ్ళు ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒక బైబిల్ మార్చాలి. యేసునామములో ఆమేనండి. ఎట్ట మారుస్తాం సార్, డబ్బులు వేస్ట్ కదా. సరే 2-3 బైబిల్ పెట్టుకోండి, 2 బైబిల్ పెట్టుకోండి. ఒకటి ఇంట్లో చదువుకునే దానికి, ఒకటి మందిరానికి తెచ్చుకునే దానికి, ప్రార్థనలకి. ఎంత కొంటారు? 150 కొంటారా? ఇంట్లో చదువుకునే 150 కొనుక్కోండి. బయటికి తీసుకొచ్చేటప్పుడు 500, 600. రాబోయే రోజుల్లో బైబిల్ షాప్ కూడా పెడదాం మనం. యేసునామములో ఆమేనండి గట్టిగా. నెల్లూరు కూడా పోకుండా మొత్తం ఏడే కొనుక్కుంటున్నట్టుగా ఏర్పాటు చేద్దాం. రాబోయే రోజుల్లో ముతుకూరులో పెట్టాలి. నెల్లూరులో ఉండే నెల్లూరు కొనుక్కుంటారులే, మీరు బాలేరు కాబట్టి మీకోసం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. రాబోయే రోజు చేస్తారు దేవుడు ఇష్టం మనకి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకూర్చున్నవా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియ కూడా నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మను మనకు అర్థమవునట్లు బోధిస్తున్నప్పుడు ఎందరైతే వాక్యానుసారంగా బ్రతకాలని ఆశిస్తున్నారో మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీతిగల మార్గాలలో మనలను స్థిరపరచునుగాక. దేవుని బిడ్డ, చాలామందికి తెలిసి ఈ వాక్యం. 38 ఏండ్ల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న రోగి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఒక రోగి పడి ఉన్నాడని మనం చదివాము. ఇప్పుడు అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఆ బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత దిగొచ్చి రోజుకి 1 2 సార్లు ఏ టైంలో వస్తాడో తెలియదు, కనిపెట్టుకొని రెడీగా ఉండాలి. నీళ్ళకి దగ్గర మెట్టి మీద పడుకుంటారు కొంతమంది, నీళ్ళకి దగ్గరగా మెట్టి మీద పడుకుంటారు కొంతమంది. నీళ్లు కదిలించిన శబ్దం వినబడగానే ఎవడు మొట్టమొదట నీళ్ళలోకి దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుతున్నాడు ఆ రోజుల్లో. అలా ఎంతోమంది స్వస్థపరచబడి రోజు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. అందుకని ఆ స్వస్థత జరిగే చోటికి వ్యాధిగ్రస్తులు, రోగులు గుంపులుగా వచ్చి అక్కడే కాపురం చేస్తున్నారంట. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుంపులుగా వచ్చి అక్కడే కాపురం చేస్తున్నారు. దేవుని బిడ్డ, ఇప్పుడు ఒక మాట చెప్తా. మన హోలీ చర్చ్ మినిస్ట్రీకి విశ్వాసులు కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం, అవునా కదా?
అవునా కాదా మర్యాదగా చెప్పండి. అవును. అది ఇప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా రావాలంటే ఏం జరగాలో మనకి ఇక్కడ రాశాడు దేవుడు. గుంపులు గుంపులుగా సంఘానికి ప్రజలు ఎప్పుడు వస్తారంటే ఇక్కడ అద్భుతాలు జరిగినప్పుడు మాత్రమే జనాభా వస్తారు. ఆమేననండి గట్టిగా. స్వస్థతలు దేవుడు ఇక్కడ జరిగిస్తేనే ప్రజలు మందిరాలకి వస్తారు. ఏ సంఘంలో అద్భుతాలు జరుగుతాయో జనాభా అక్కడే ఉంటారని ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉంది. మనమేమో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని తిట్టి ఒకప్పుడు ఎవరైతే ఎక్కువ మంది సంఘాలు కలిగి ఉన్నారో వాళ్ళంతా దుర్బోధకులని, అందరినీ కాదులే కొంతమంది నేను కూడా 2-3 సార్లు తిట్టా మీ ముందే. తిట్టిన దానికి చెంపలు బగిలి 14 సంవత్సరాలు కళ్ళు మూసుకోపోయినాయి. ఇప్పుడు దేవుడు మళ్ళీ లైట్స్ ఓపెన్ చేశాడు. జాషువా రూట్ అర్థమైపోయింది నాకు. దేవుడు మనకి జనాభాని పంపించాలనుకుంటే మన సంఘంలో అద్భుతాలు జరగాలి, అప్పులు తీరిపోవాలా, రోగాలు బాగైపోవాలా, అనేక కుటుంబాలు కట్టబడాలా. ఇవన్నీ ఏ మందిరంలో జరుగుతాయో అక్కడ మాత్రమే జనాభా ఉంటారు. అట్లా కాకుండా ఏ సైతాన్ కా బేటా, పాపం వదలకపోతే నరకం, ఏసై నమ్ముకోకపోతే నరకం, తాగుడు తాగేవంటే నరకం అని కానీ అందరు బల్యాలతో పడొస్తున్నాం అనుకో, ఉండేవాళ్ళు కూడా జాతా హూ ఆతా నహి జాతా హై. జాషువా నేను చెప్పింది అర్థమైంది కదా. జాతా హై అంటే ఏందో మీరే అర్థం చేసుకోండి. ఆతా నహి వచ్చేది ఉండదు, పోవటమే. ఇంకా అపోస్తలుల మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, నాకు కరెక్ట్గా నేను ఉదయం రాసుకున్నాను. 10వ అధ్యాయం 2వ వచనం 6వ వచనము. యేసుక్రీస్తు వారు రోగములు స్వస్థత కార్యాలు చేస్తున్నాడని బహుజనులు ఆయనను వెంబడించిరి అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని కూడా జనములు ఎందుకు వెంబడించారంటే ఆయన స్వస్థత చేసేవాడని, రోగాలు బాగు చేసేవాడని, చెడిపోయిన కుటుంబాలు కట్టేవాడు కాబట్టి జనులు ఆయన్ని వెంబడించారు. బిడ్డ మన సంఘాన్ని కూడా ప్రజలు వెంబడించాలంటే ఈ ముత్తుకూరు పరిసరాల్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ పడిగాపులు కాసి శనివారం రాత్రి నుంచే ఇక్కడే పడి ఎప్పుడు వస్తాడో దైవజనుడు అని ఎదురు చూపులు చూసి గుంపులు గుంపులుగా ఈ స్థలం అంతా కొని పెద్ద మందిరం కడితే చాలక గందరగోళం అయ్యి జనాభా పడిగాపులు కాయాలంటే దేవుని కార్యాలు ఈ బెతెస్దా కోనేటిలో జరగాల. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు బెతెస్దాలో కోనేటిలో అద్భుత కార్యాలు జరగాలంటే అక్కడ దేవదూత వచ్చి నడిపిస్తున్నాడు, కదిలిస్తున్నాడు నీళ్లు. మరి ఇక్కడ ఎవరు కదిలిస్తారు నీళ్లు అంటే? అక్కడే ఒక పాయింట్ ఉంది. అక్కడే దేవుడు ఒక మాట నేర్పిస్తున్నాడు చూడండి. అక్కడ నీళ్లు కదిలించబడినప్పుడు దిగినోళ్ళు బాగైపోతున్నారు, అవునా కదా? మరి దిగనోళ్ళ సంగతి ఏందనా? దిగలేని వాళ్ళ సంగతి ఏంది? ఇంక వాళ్ళు ఎప్పటికీ స్వస్థత లేదు వాళ్ళకి. దిగినోళ్ళు బాగుపడుతున్నారు. చూడు 15 మంది ఒకేసారి దూకుతున్నారు, ఎవరికి రావట్లేదు స్వస్థత. వాళ్ళ 15 మందిలో ఫస్ట్ ఎవరు నీళ్ళు తగిలినాయో వాళ్ళు బాగవుతున్నారు. ఇలా ట్రై చేసి చాలామంది విసిగిపోయి ఇంకా దూకేది లేదు, నాకు వచ్చేది లేదని మా ఒడ్డు మీద పరుపు వేసుకొని కాపురం పెట్టేశారు. ఇంకా ఆ కాపురం పెట్టిన వాళ్ళలో ఇప్పుడు మన చదివిన ఆయన ఒకడు, నేను దిగలేను, నా వల్ల కాదు, నేను ఎంత ట్రై చేసినా నాకంటే ముందుకు వేస్తున్నారని దిగలేని వాడుగా పక్కన ఉండిపోయాడు. బిడ్డరా, అలాగా దేవదూతలు నీళ్లు కదిలించలేని అనుభవాల్లో ఉన్న మన సంఘాలు లాంటి సంఘాలకి దేవుడు తెలియపరిచిన, ప్రత్యక్షపరిచిన ఒక మంచి రూట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని నమ్మేటట్లు చెయ్యాలి మనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే మిమ్మల్ని కానీ వచ్చేవాళ్ళని కానీ ఇక మీదట మనం ఏం చేయాలంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న నమ్మకంలో తీసుకెళ్ళిపోవాలి వాళ్ళని. అందుకే యేసుక్రీస్తు అక్కడ ఏమడిగారంటే ఆ 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి మన ప్రభువుని యేసుక్రీస్తు వారు వెళ్ళి ఒక మాట అడిగాడు, స్వస్థపడగోరుచున్నావా? ఏమన్నాడమ్మా? స్వస్థపడగోరుచున్నావా అంటే బాగుపడాలని నీకు ఆశ ఉందా? నీ అప్పుల్లో నుంచి బయటపడాలని నీకు ఆశ ఉందా? ఒక మంచి భర్తని నువ్వు పొందుకో, యవనస్తురాలా అమ్మా, ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళాలని నీకు ఆశ ఉందా? నీ అప్పులో నుంచి బయటపడి నీ కుటుంబం సమాజంలో ఒక విలువకరంగా బ్రతకాలని నీకు ఆశ ఉందా? నీ రోగంలో నుంచి బయటపడాలని నీకు ఆశ ఉందా అని యేసుక్రీస్తు అతను అడుగుతున్నాడు. దేవుడు మనకు నేర్పించే మార్గం ఏంటంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ మనం ఏం చేయాలి తెలుసా? నేను బాగుపడాలన్న ఆశను కలిగజేయాలి వాళ్ళ. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు నన్ను బాగు చేస్తాడు అని ఎప్పుడు వాళ్ళ హృదయపూర్వకంగా నమ్ముతారో
నీళ్లతో పని లేకనా డైరెక్ట్గా పరలోకంలోంచి శక్తి వచ్చి వాళ్ళ మీద పడిపోతామే చెప్పండి. లేచి నడువు అని చెప్పాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు యేసయ్య. వెంటనే దిగ్గున లేచి వాడు స్వస్థత నుండి లేచి పరుపు చుట్టుకొని నడవసాగాడని రాయబడింది బైబిల్లో. అంటే నీళ్లు కదిలించే దేవదూతలు ఇప్పుడు మన దగ్గర రారు, కానీ విశ్వాసుల మనసుల్ని, దేవుని యొద్దకు వస్తున్న ప్రజలని ఆయన వైపు తిప్పి దేవుడు నన్ను బాగు చేస్తాడు అని నమ్మిస్తే చాలు వాళ్ళని. ఇదే అంటున్నాడు అతను. అయ్యా బాగుపడాలని కోరుకున్నావు బాబు, బాగుపడాలని కోరుకుంటావా? ఒకే మాట చెప్పాడు, నాయనా బాగుపడాలని కోరిక లేకపోతే ఇన్నిసార్లు దిగాలని ఎందుకు ట్రై చేస్తాను? నేను ఎన్నిసార్లు దిగాలని ట్రై చేసినా ఎవడో ఒక నాకంటే ముందు దిగేస్తున్నాడు. నన్ను దింపడానికి నాకెవడు లేడయ్యా. నిజానికి ఆయన ఏమనుకున్నాడంటే, ఏమి ఇట్టే పడుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి, ఏం దిగు బాగుపడవా అని అడుగుతున్నాడేమో. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారు నాయన అని చెప్తే ఇతనేమన్నా నన్ను ఎత్తుకుపోయి చేతులు పెట్టుకుని ఇది దోస్తాడేమో నీళ్ళలో, నాకేమైనా హెల్ప్ చేస్తాడేమో నీళ్ళల్లో వేసేదానికి అని అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఆయన తెలియదు అతనితో మాట్లాడుతున్నవాడు ఎవడో అతనికి తెలియదు. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, నీకు బాగుపడాలన్న ఆశ ఉంది కాబట్టి ఆమేనండి. నయోమక్క, నీకు బాగుపడాలన్న ఆశ ఉంది కాబట్టి లే అని చెప్పాడు యేసయ్య. ఎప్పుడైతే యేసుప్రభు లేచి నడువు అన్నాడో, పర సంబంధమైన శక్తి, యేసుక్రీస్తు వారి మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తి నరాల్లోకి వెళ్ళిపోయి చచ్చుబడిపోయిన 38 సంవత్సరాలు చచ్చుబడిపోయిన ఆ కాళ్ళు, నరాలు, ఎముకలు, మూలుగు పటపట సౌండ్ వస్తే, రక్తం ప్రవాహంలా నరాల్లో పారితే వెంటనే ఒక గొప్ప అద్భుతం ఆ చోట చోటు చేసుకొని అనేక మంది కళ్ళ ముందు అవమానకరంగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి లేచి నిలబడటం స్టార్ట్ చేశాడు. నిలబడి నడవటం స్టార్ట్ చేశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏంట్రా, ఎలా జరిగింది? దూకేవా? నీళ్ళలో దూకేవా? లేదు నీళ్ళు కలిసి ఇచ్చారు. మరి ఎట్లారా? ఎవరో ఒక ఆయన వచ్చాడు, స్వస్థపడాలని కోరుకుందని అడిగాడు. ఉందని చెప్పాను. లేచి నిలబడన్నాడు. ఎవరోనయ్యా చూసే లోపల వెళ్ళిపోయాడు. మళ్ళా అక్కడ మనం కింద చదువుకుంటే యేసుక్రీస్తు వారు ఎవరో వాడు చూడకముందే యేసుక్రీస్తు వారు ఆ గుంపులో తప్పించుకుపోయాడంట. యేసుక్రీస్తు వారు చూడలా, అతను చూడలా, చూసే లోపల తప్పించుకెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. బిడ్డ, మా చర్చిలో స్వస్థతలు జరుగుతున్నాయి రండి అని మనం పిలవాల్సిన అవసరం లే. ఒక్క కార్యంగా జరిగిందంటే ముత్తుకుని షేక్ అయిపోద్ది యేసునామాలు అంతే. నేను నమ్ముతున్నాను మన ప్రభు అయిన యేసయ్య ఇదిగో ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థన నూనె ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనమేం పిల్లేరికి అంతు కట్టాల్సిన అవసరం లేదన్నా. మంటలు ఏమొద్దు, అది ఒక్కొక్కరు పిలుపు, అది ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. నేను మాత్రం దేవుడితో ఒకటే మాట చెప్పా, నేను కింద పడి దొల్లాడి పో అరిసేదిలే. నేను ఉపవాసం ఉంటా, ఒకరోజు ప్రార్థన చేస్తా, నా బిడ్డల మీద చల్లి ప్రార్థన చేస్తూ ఉంటా. పర సంబంధమైన శక్తి వాళ్ళ విశ్వాసంతో కూడినదై వాళ్ళ గుండెల్లో కిడ్నీలు బాగైపోవాలా, ఊపిరితిత్తులు బాగైపోవాలా, రోగాలు తగ్గిపోవాలా. నీవే స్వస్థతలు ప్రారంభిస్తే రాబోయే రోజులు ఆరాధన అయిపోయిన తర్వాత స్వస్థత ప్రార్థన అనే ఒక చిన్న అందరు లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరు ప్రార్థన చేసి పంపిస్తా ఇంక రాబోయే రోజుల్లో. అది నువ్వు చేయాలి తండ్రి, నాకు సంబంధం లేదు. నాకు రూట్ చూపించావు, నువ్వు నీ రూట్లో వెళ్ళిపోతా. మన సంఘాలలో వేల మంది ప్రజలు మన కళ్ళతో చూడాలంటే దేవుని కార్యాలు ఇక్కడ జరగాల. ఒక మాట చెప్తానండి అక్కమ్మ, ఒక మాట చెప్తానండి. ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయి కుటుంబంలో భర్తను కోల్పోయి ఒక బిడ్డ కూడా చనిపోతే ఆమె ఎంతో కష్టపడి పని చేసుకుంటా 5 లక్షలు అప్పులైపోయి ఇల్లు కూడా అమ్మకాన్ని పెట్టుకోంది అనుకోండి. ఒక అక్క ఏం చెప్పాను, భర్త చనిపోయాడు, పిల్లోడు కూడా చనిపోయాడు. ఒకటే కోడలను పెట్టుకొని మనవని పెట్టుకొని 5 లక్షలు అప్పు అయిపోయి ఆ అప్పు కట్టలేక ఇల్లు అమ్మేయాలన్న పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మీరు కానీ నేను కానీ యేసుప్రభు నమ్మకమ్మా, యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతావమ్మా, యేసయ్య పరలోకం ఇస్తాడమ్మా అని చెప్పామనుకోండి. ఆమె ఏమంటారు తెలుసా? పరలోకమా నరకమా ఎవరు చూశారయ్యా? నరకాన్ని నేను చూడలేదు కానీ అక్కడెక్కడో ఉందని, నా ఇంట్లోనే నరకం ఉంది అని చెప్పద్దామే. ఏం చెప్పద్దు? నా ఇంట్లోనే నా భర్తను పోగొట్టుకున్నాను, ఒంటరిగా ఉన్నాను, సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నేను పనికి పోతున్నాను, అప్పులు, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంతకంటే నరకం ఇంకేమైనా ఉందా? పని చేసుకుంటే తినాలి, ఇంట్లో సరైన డబ్బులు కూడా లేవు, తినటానికి తిండి కూడా లేని నాకు ఎక్కడో నరకం ఏంటి? ఇక్కడే నాకు నరకం ఉంది.
అని యేసు ప్రభు పరలోకం ఇస్తాడు, యేసు ప్రభు నమ్ముకోపోతే నరకానికి పోతారని చెప్పామనుకోండి, వాళ్ళు యేసయ్య దగ్గర రారు. మనం లోకానికి ఏ యేసుక్రీస్తుని పరిచయం చేయాలో తెలుసా? నువ్వు కానీ నేను కానీ ఆ అక్క దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలంటే, అక్క, నీ భర్త లేకపోయినా నీ భర్త ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అటువంటి సంతోషాన్ని నీకు ఇవ్వగలిగిన ఒక దేవుణ్ణి పరిచయం చేస్తాను రా అనాలా. 5 లక్షల అప్పులో నుంచి నిన్ను విడిపించి నీ ఇంటిని నీకు కాపాడగలిగిన ఒక దేవుణ్ణి పరిచయం చేస్తాను రా. మరలా నీ కుటుంబాన్ని సస్యశ్యామలంగా పచ్చగా ఉండేటట్లు ఒకరికి చెయ్యి చాచే స్థితిలో నిన్ను నిలబెట్టగలిగినటువంటి యేసుక్రీస్తుని పరిచయం చేస్తాను రా. ఎవరమ్మా అయినా ఆయనే నజరేయుడైన యేసు. ఎప్పుడైతే ఆమెను మనం తీసుకొని వచ్చి ఆమెకి కోల్పోయిన వాటన్నిటిని మనం యేసయ్య నామంలో తిరిగి ఇచ్చామనుకో, నువ్వు చెప్పబల్లే పటాలు తీసేసి పడేయమని, వాళ్ళే తీసి పడేస్తారు యేసు నామంలో. వాళ్ళు ఏమంటారు తెలుసా? నా జీవితాంతం నాకు యేసయ్యే కావాలి, నేను కోల్పోయిన వాటన్నిటిని నాకు తిరిగి ప్రసాదించిన నా ప్రభువే నాకు కావాలి, నన్ను నా అభివృద్ధికి కారణమైన హోలీ జడ్జి మందిరమే నాకు కావాలి, మా సేవకుడే నాకు కావాలని బంధువుల్ని రక్త సంబంధికులు వదులుకొనైనా యేసయ్య కోసం నిలబడుతుంది ఆ తల్లి. అంటే పరలోక రాజ్యం ఎక్కడో ఉందని చెప్పడం కాదు, భూమి మీదే మనం పరలోక రాజ్యం ఇవ్వాలి ప్రజలకి. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యాన్ని ఎక్కడ ఇవ్వాలమ్మా? సుస్మిత చెల్లి పేరు ఏంటలే? జ్యోతి, శృతి తొందరగా ఆపేసారు, పోతాం మేము, ఏది నువ్వు ఏదో చెప్తున్నావా అంటావా? దివ్యమ్మ, పరలోకాన్ని అక్కడీయటం కాదు ప్రజలకి, ఇక్కడే ఇవ్వాలి పరలోకం ప్రజలకి. ఇప్పుడు 38 సంవత్సరాలు జబ్బుతో ఉండేవాడి దగ్గరికి వెళ్ళి పాపం వదిలిపెట్టరా, నువ్వు ఈ జీవితానికి అర్థమైంది తెలుసా? నీ కర్మ కారణం ఏం తెలుసా? నీ పాపరా స్వామి. ఇప్పుడు ఏం చేసావు? అయ్యా నీ పుట్టిన కాడి నుంచి నాకు ఈ జబ్బు ఉంది, నేనేం పాపం చేస్తాను అంటాడు. అప్పుడు అవన్నీ కాదు కానీ పాపం వదిలిపెట్టు, లేకపోతే నరకానికి పోతావు. నువ్వు పాపం వదిలిపెట్టి యేసయ్యని నమ్ముకో, దేవుడు అప్పుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ముందు యేసయ్యని నమ్ముకో, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు అని బోధిస్తూ వచ్చావు మనం ఇప్పుడు దాకా. ఏకబనా మనం బయటికి పోయి సువార్త ఏం చెప్పామంటే, యేసుక్రీస్తు మీకు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా రండి, ఆయన మీకు విశ్రాంతినిస్తాడు అని చెప్పి మీరు ముందు మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుడిని తెలుసుకొని పాపాన్ని విడిచిపెడితే అప్పుడు దేవుడు మీకు స్వస్థని చెప్పుకుంటూ వచ్చాం. అప్పుడు లోకం ఏమంటుందంటే, పాపమా వదిలేయాలా, ఏం చెప్తున్నారు మీరు, మాకు ఆ దేవుడు వదిలేపోండి అంటారు. ఇక్కడి నుంచి జరగాలి మనం చెప్పాల్సింది. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్న బిడ్డ లేచి నడువు యేసునామంలో. ముందు ఆ వ్యక్తికి స్వస్థనివ్వాలి మనం, ముందు ఆ వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వాలా, ముందు ఆ వ్యక్తి కన్నీళ్ళు తుడవాలా, ముందు ఆ వ్యక్తిని లేవనెత్తాలా, ముందు ఆ వ్యక్తి కోల్పోయిన వాటన్నిటిని ఇవ్వగలగాలి యేసునామంలో. ఆ వ్యక్తికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని మొత్తం తీర్చగలిగితే నువ్వు చెప్పినా చెప్పకపోయినా యేసయ్య పాదాల దగ్గర సచ్చిందాకా పడి ఉంటారు యేసునామాలు. అంతే, అది యేసయ్య చేసిన సేవది. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చేసిన సేవ. మనం చేసే సేవ ఏంది? సీమోను చర్చి కానీ రాకపోతే సీమోను మొత్తం దెబ్బతింటావు సీమోను నువ్వా అని చెప్తే, సీమోను అదేందమ్మా అమ్మాయి చర్చికి రాకపోతే దేవుడు కొడతాడంటే 2 రోజులు పోతే ఆ దేవుడు నాకు వదిలేపు, కొడితే కొట్టని, ఆయన దగ్గర రాకపోతే కొట్టే దేవుడు నాకు ఎందుకు? మన యేసయ్యని మనం ఎడ్ చేసామంటే ఆ ప్రజలందరికీ ఒక సైకో దేవుళ్ళలాగా మనం పరిచయం చేసాము అందరికీ. చర్చికి రాకపోతే మీకు శాపం, మీరు ఆదివారం క్రమంగా రాకపోతే మీకు ఇబ్బందులు. అది కరెక్ట్ లైన్ కాదు బిడ్డ, అది కరెక్ట్ లైన్ కాదు. వాళ్ళ కన్నీళ్ళు మనం యేసునామంలో తొడవగలిగితే మీరు కింద చదువుకోండి, ఈ వ్యక్తి స్వస్థత పొందాడా, మరి ఆ పక్షవాతం నుంచి లేచాడా, కొన్ని రోజుల తర్వాత లేదా 2-3 రోజుల తర్వాత ఈ వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? యేసుక్రీస్తు అతన్ని దేవాలయంలో చూశాడంట. ఆమె చెప్పండి గట్టిగా అన్న, వచ్చిన చూడన్నా, కింద ఉంటుంది చూడన్నా, కింద ఏముంటుంది? యేసుక్రీస్తు వారు దేవాలయంలో చూసి మళ్ళీ అతన్ని, అదిగో చూడండి 14వ వచనం, యోహాను సువార్త 5:14లో, అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి, చూసారా, మేలు పొందుకున్నోడికి దేవుని వదలడం మనోహరణ. ఈరోజు మనోహరణ మారు మనసుకున్న కారణం ఏంటో తెలుసా? మనోహరణకున్న గడ్డన దేవుడు బాగు చేయడం వల్ల. పరిపూర్ణక మనోహరణ కానీ గడ్డ కానీ దేవుడు బాగు చేయకపోయి ఉంటే నువ్వు తల్లి దేవుడేములేడు, అసలు దేవుడేములేడు కానీ ఎవరు చెప్పారు నీకు దేవుడు ఉన్నాడయ్యా అంటే ఇదే ఇక ఫుల్ అయిపోయి ఫుల్ కొడతా మత్తులోనే ఉండి ఎవరు చెప్పారు దేవుడు ఉన్నాడని? అమ్మ చెల్ల రఘు తమ్ముడికి దేవుడు మేలు చేయకపోయి ఉంటే ఈరోజు చేసేదానికి ఎందుకు వస్తాడు? రఘు తమ్ముడు
రఘువుకి చిన్న 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 అద్భుత కార్యం కాదు. కళ్ళు తెరుచుకొని కనపడుతుంటాయి దెయ్యాలు, ఈ పక్క మాట్లాడుతుంటాయంట. మాకు చెప్పడం మన ఈ పక్క మాట్లాడుతుంటాయి. అర్థమైపోయింది, తొందరగా చచ్చిపోతాను అర్థమైపోయింది, ఇక నేను బతికే ఛాన్స్ లేదు అనుకున్నాడు. భయం వచ్చేసింది, మరణానికి అడుగు దూరంలో వెళ్ళిపోయాడు. సాతాను శక్తులు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోవాలని బహుగా ప్రయాసపడుతుంటే సూలూరుపేటలో ఒక దేవుని తీసుకెళ్ళి దేవుని మందులో పడేస్తే అక్కడ దేవుని శక్తి తమ్ముడిని తాకింది. ఆమె చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే రఘు స్వస్థపరచబడ్డాడో ఆ తర్వాత కొన్ని బలహీనతలు ఉన్నా కూడా యేసయ్య మందిరాన్ని వదలకుండా అమావాస్య పౌర్ణమికని వస్తున్నాడు కదా. మామూలుగా అయితే బిడ్డలు కంటిన్యూ వస్తారు, ఏదో పాపం పనులు వ్యాపారాలు అని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా ఊడిపోతాయి రాబోయే రోజుల్లో. నా దేవుడు ఇంత మేలు చేస్తే నాకు ఆదివారం పనులు కావాలి, వద్దు నా ప్రభు కావాలి నాకని. ఎవరు తీసుకొచ్చారు రఘువాళ్ళ మన దగ్గరికి? దేవుడు తీసుకొచ్చి దేవుడి దగ్గర మారు మనసు పొందాడు కాబట్టి, దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు కాబట్టే ఇక్కడ ఉన్నాడు. ఆమేనండి. దొరికితే అందరూ దొంగలే అన్నట్టు మా జాషువా ఉన్నాడు, జాషువా పాత పేరు వెంకటేష్, దురాత్మశక్తులు పట్టుకొని లాస్ట్ మూమెంట్ తీసుకొచ్చారు మన దగ్గరికి. జాషువాను కూడా మనిషి టైపే ఉన్నాడు. అయ్యా ఉంటే మనోడు పోతే దేవుడు అన్నట్టు తీసుకొచ్చారు మన దగ్గరికి. ప్రార్థనలు పెట్టాం, చేసాం బిడ్డల గురించి ప్రార్థన. మన ప్రార్థన కాదులే, దేవుడు ఆ బిడ్డను తాకాడు, దేవుడు ఆ బిడ్డని ప్రేమించాడు. దేవుడు ఆ బిడ్డని ఎప్పుడు భూమికి పునాది వేయక ముందే జాషువాను దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆ బిడ్డని దేవుడు తాకి స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఆ బిడ్డకు విడుదల దొరికిందో సుగుణమ మనసు, జాషువా మనసు మారిపోయింది. నన్ను స్వస్థపరిచిన దేవుడే నాకు కావాలని ఈనాటికి వాళ్ళు దేవుని పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. అట్ట కాకుండా జాషువా, వెంకటేశో, సైతాన్ వదిలే, సినిమాలో వదిలేమ్మతాను, పాప వదిలేవా, పాప ఎందుకు నీకు దెయ్యం పెట్టింది, నీక నువ్వు పాపడు కాబట్టి కదా అని బోధిస్తే ఈ ఊరు వస్తారమ్మా దేవుడి దగ్గరికి. నయమక్క, మనిద్దరం ఒకటే నయమక్క. అదే ప్లేస్లో ఒక కూర్చోండి నీ మధ్యకాలంలో. నిన్న మొన్న వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. ఇంకెవరు అనాలి నేను? మరి అక్క మనిద్దరం ఒకటే, మరి అక్క మనిద్దరం ఒకటే అంటుండే మొన్నదాకా. బిడ్డలారా చాలా మంచిది, మన సంఘం పరువు నిలబెట్టారు మీరు బిడ్డలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను లేకపోయినా కూడా మీరందరూ కలిసి చేసి ఆ బిడ్డ సమాధిని ఘనంగా జయప్రదంగా చేసి అన్ని జనుల్లో దేవునికి ఎంత మంచి పేరు వచ్చింది తెలుసమ్మా మీకు. మన సంఘానికి దేవునికి ఎంత మహిమ కలిగిందో బిడ్డలు చెప్తుంటే నాకు ఎంత సంతోషం వేసింది తెలుసా. మన గొప్పతనం కాదు అది, యేసయ్య మనకు నేర్పించిన ప్రేమ అది, అందుకే చేయగలిగాం మనం, అంతే కదనా. దేవుడు ప్రేమ మనకు నేర్పించకపోయినట్టే మనం కూడా సత్యం వల్ల మా ఇంటికి తేపాకండే కీడు, మాకు మా ఇంట్లో పెడపాకండే, చర్చిలో పెడితే కీడు చర్చికి పో అని ఉండేవాళ్ళం మనం కూడా. ఆ ప్రేమ నేర్పించకపోయినట్టే కొంతకాలం కాపురం చేసిన భర్త కూడా పో సైతానిక బేట కీడు నాకు అన్నాడంట. అక్కలు వద్దన్నారు, చెల్లెళ్ళు వద్దన్నారు, బంధువులు వద్దన్నారు, పిల్లలు వద్దన్నారు, వాళ్ళు వద్దన్నారు. నేను ఒక అనాథని అంట పెరుగుతుందంట. పాప అక్క వస్తూ ఉండింది. దేవుడు ఒక మనిషిని ఎప్పుడు పిలుచుకున్నాడో మనకు తెలియదన్నా అసలు నిజంగా. మరి అక్క ఎంత త్వర చనిపోద్దాం అనుకున్నాం తల్లే, బాగా ఆరోగ్యంగా ఉండింది బాగా. ఆ బిడ్డను దేవుడు పిలుచుకున్నాడు. నేను చెప్తున్నాను, ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళింది. ఆమె చెప్పండి అమ్మా. ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళింది. ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళింది. నేను సేవకుడు సాక్ష్యం చెప్తున్నా. ఎందుకంటే బ్రతికినంతకాలం ఆమె దేవుణ్ణి వదలలేదు. నిన్నవారమే కదా, నిన్నవారమే ఆ అక్క ఏమని అడిగింది తెలుసా? సార్ నేను ఆడదాకా రాలేను సార్, నాకు బల్ల కావాలి సార్, బల్ల ఇంటికి పంపిస్తారు అంటే నేను చెప్పాను అక్క బండి పంపిస్తానులే చర్చి దాకా రా అని చెప్పి. తర్వాత నేను ఆలోచన చేశాను, పాప అక్క ఇబ్బంది పడుతుందని యాకోబు చేత పంపించాను ఇక్కడి నుంచి. ఆ అక్క బల్ల తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. తమ్ముడా, పద్మకే కాదు, మరియకే కాదు, మీరు కూడా నరకానికి బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు నిజదేవుడు అని తెలుసుకొని బాప్తిస్మం పొంది దేవుణ్ణి ప్రేమించే ఏ బిడ్డ కూడా నరకానికి వెళ్ళరు. మరి ఎక్కని దేవుడు పరలోకాన్ని తీసుకున్నాడు. రేపో మాపో ప్రభు వచ్చినప్పుడు మరలా మనం మరి ఎక్కని యేసయ్యతో పాటు చూస్తాము. అక్క నరకానికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళింది. మంచి సాక్ష్యం అక్కకి. మీతో ఎవరితో తగాదాలు పెట్టుకుందమ్మా? మరి ఎక్క ఎవరితో తగాదాలు పెట్టుకుంది? ఇక్కడ ఎవరితో తగాదాలు లేదు. పాపం ఏదో వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళిపోద్ది. పాస్టర్తో తగాదాలు లేవు, విశ్వాసంతో తగాదాలు లేవు. ఏదో వచ్చి దేవుని పని చూసుకు వెళ్ళిపోతుంది అనమాట. పేదరాలు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు పేదలైనా మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలు తమ్ముడు మీరందరూ ఇక్కడ కూర్చున్న బిడ్డలు చాలామంది సాక్ష్యం కలిగిన బిడ్డలు ఉన్నారు. నాకు ఈ చిన్న గర్భంలో ఇంత మంచి బిడ్డలను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఏమి కృతజ్ఞత చెప్పాలి, ఎలా స్తుతి చెల్లించాలి, యేసయ్యకి ఏమి రుణం తీసుకోగలుగుతాను నేను?
తమ్ముడా నేను కాకినాడలో ఉన్నాను చూసుకోండి అంటే బిడ్డలు ప్రయాసపడి షామియానాలు తెచ్చి అక్కనే హాస్పిటల్ తీసుకొని వచ్చి మన బిడ్డ కాబట్టి ఆమెకు స్నానం చేయించి పెట్టులో పెట్టి అందరు కూడుకొని ఎంత సంతోషం అంటే నాకు. రాబోయే రోజుల్లో యాకోబన్న జరిపించేయాలా సమాధి కార్యక్రమం. రాబోయే రోజుల్లో తిమోతను ఒక్కడ జరిపించేసేయాలా, బాంధవం జరిపించేసేయాలా, ప్రకాష్ జరిపించేసేయాలి. రాబోయే రోజులు సంఘాలు పెరిగిన తర్వాత అన్నీ మన సంఘ బిడ్డలే నేర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవసరమైతే పెళ్ళిళ్ళు కూడా జరిపించేయాలంతే. తమ్ముడా నేను కువైట్లో ఉన్నాను, లేకపోతే అమెరికా పోయా, టైం అయిపోయింది, పెళ్లి పెట్టుకున్నారు ఇక్కడ, తిమ్మతన కానీ అంటే కనిచేయాలంతే. మన బిడ్డలు అన్నీ నేర్చుకో ఉండాలా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, మరొక మంచి సాక్ష్యత వెళ్ళిపోయింది, మనం కూడా మంచి సాక్ష్యంతో కనుమూయాలి. రాబోయే రోజుల్లో అక్కని మనం దేవుని దగ్గర త్వరగా చూస్తాం. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చీరాల నుంచి మన మందిరం చూద్దామని వచ్చారంట బిడ్డలు. వాళ్ళకి అడ్రస్ కోసం ఫోన్ చేస్తారు. ఇప్పుడు 8 సార్లు చేశారు ఇప్పటికి. అందుకని చూసారా దేవుడు తీసుకురావట్లేదన్నా. అంతే, మన రాత మారిపోయింది యేసునామములో. ఇంకా ఈ వే ఆఫ్ ఈ మినిస్ట్రీ చేయాలి జాషువా. మనము జాషువా బాగుపడ్డాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. జాషువా పరలోకం చూశాడు దేవుడి దగ్గర. అక్కడ పరలోకం ఉందో తెలియదు కానీ భూమి మీద పరలోకం చూశాడు. చచ్చిపోవాల్సి బతికాడు, ఇప్పుడు దేవుడిని పట్టుకున్నాడు. ప్రేమ జ్యోతమ్మ దురాత్మ విడిపించబడింది. కనికరరాజు కనికరరాజుకి ఏమే, కనికరరాజు టీబీ లాస్ట్ మూమెంట్ సమాధి పాట కరుణకు తీసుకొని వచ్చింది అల్లుడిని. అయ్యా నా అల్లుడు దేవుడు స్వస్థపరిచాడు కనికరరాజుని. అప్పుడే చచ్చిపోవాల్సిన వ్యక్తిని ఇప్పుడు దాకా కాపాడాడు. వచ్చి దేవుడి దగ్గర ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న 50-60 మందిలో 50 అనుకోండి, 48 మంది అద్భుతాలు పొంది దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళే. అవునన్ను ఆమెను చెప్పండి గట్టిగా. అందుకే మనము భూమి మీద ప్రజలకి దేవుని రాజ్యాన్ని ఇవ్వాలా, సమాధానం ఇవ్వాలా, నెమ్మది ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలా, రోగాలు స్వస్థత పొందాలి, వాళ్ళు దయ్యాలు పోగొట్టాలి, వాళ్ళ జీవితాలు వెలుగునివ్వాలి యేసయ్య మహిమ ద్వారా. అలా జరిగించాలంటే వాళ్ళకి మనం విశ్వాసాన్ని పొయ్యాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే మన ప్రజల్ని విశ్వాసంలోకి నడిపిస్తామో ఆ విశ్వాసమును బట్టి వాళ్ళు ఖచ్చితంగా స్వస్థపరచబడిపోతారు. అంతే. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అనండి. నీ నమ్మిక చొప్పున నీకు, నేను బాగుపడతానని నమ్మిక కలిగిందనుకో నిన్ను ఆపే దమ్ము లేదు ఇంకెవరికి. నేను నిశ్చయంగా స్వస్థపరచబడతాను, నా దేవుడు స్వస్థపరచ నమ్మేవా అయిపోద్ది నీ జీవితంలో. నేను ఇంకా బయటపడే సమస్య లేదు, నేను తొందరలో చచ్చిపోతాను నమ్మేవా, ఇక నీ మరణాన్ని కూడా ఊరు ఆపలేరు. ఇంకా గుర్తుపెట్టుకో, నమ్మడం మంచిదైనా చెడ్డదైనా రెండు జరిగిపోతా బిడ్డ. ఊరికి ఇంక నేను బతకనట్టు అనుకో అయిపోయింది ఇంకంతే. ఈ మధ్యలో ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్న శుక్రవారం రోజు మా ఇంటి డోర్ పగల కొడుతున్నారు, శుక్రవారం డోర్ తీసేస్తే ఏమన్నా ఇబ్బందా అని అడిగారు నన్ను. కొంతమంది బయట బిడ్డలు ఫోన్ చేసి, శుక్రవారం డోర్లు తీయచ్చా? అప్పుడు నేను చెప్పా, శుక్రవారం, గురువారం, సోమవారం, మంగళవారం అన్నీ మంచిగా మనకి. నేనేమో నమ్ముతానంటే యేసుక్రీస్తు వారు ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతి దినము మంచిగా ఉన్నట్టు దేవుడు చెప్పాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను అని. అన్ని రోజులు మంచియే. నేను నమ్ముతున్నాను తమ్ముడా. నీకు నిజంగా దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండి లేకపోతే నమ్మకం ఉండి ప్రతిరోజు దేవుడు చేసిందే, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు. మీకు డౌట్ ఉంటే అమావాస్య అర్ధరాత్రి 1 గంట నన్ను తీసుకుపోండి, ఎక్కడికైనా పోతా, నాకేం భయం లేదు. ఎందుకంటే నాకు దేవుని మీద అంత ధైర్యం ఉంది. నేను నమ్మను దేన్ని అసలు.
సైతాన్ శక్తుల మధ్యలో పోయి కూర్చోమన్న కూడా కూర్చోట పోయి నాకు నమ్మకం నేను అక్కడ దగ్గరలో పోయానంటే ఆ దయ్యాలను పారిపోతాయి అక్కడి నుంచి. ఆఫ్టర్ ఆల్ మా యాకోబు పోతే, కొత్తగా దేవుడు నమ్ముకుని యాకోబు పోతేనే ముగ్గులోకి దెయ్యం రాలా, శక్తి రాలా. సులువు కనపడుతుందంట ఆయనకి. ఇక్కడ ఎవరు దేవుడు పెట్టి ఉన్నారు, శక్తి రావట్లా ముగ్గులోకి. ఎవరు 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 అంటే నేనేలే బావా, ఈ మధ్య చచ్చిపోయారు. రేపు వెళ్ళిపోయి తొందరగా. 3 ఆదివారాలు తెచ్చకపోతేనే ముగ్గులోకి దెయ్యం రాలా. పెద్ద దుష్టశక్తి దురాత్మ మంత్రకాలు పెట్టినా కూడా నేను పోయి కూర్చుంటా అక్కడ. అసలు దగ్గరికి పోతే వెళ్ళిపోతాయి. ఒరే వచ్చేసాడు వెళ్ళిపోతా. మన యేసయ్య శక్తి అట్లాంటిది, మనం ఎందుకు భయపడాలి? తమ్ముడా, నీకు నమ్మకంగా ఉంటే పగలగొట్టించే తలుపుని. ఏమో వాళ్ళ మాటల మాటిని శుక్రవారం పగలగొడతాను ఆయన ఏమవుద్దని అపనమ్మకం మాత్రం ఉండిందా, మర్యాదగా సోమవారం చేయించుకో. వద్దు, నమ్మితే ఏదైనా జరిగిపోద్ది. మళ్ళా నువ్వు అపనమ్మకంతో పగలగొట్టుకున్నావు అనుకో, ఇది పగలగొట్టిన కానీ శుక్రవారం పగలగొట్టినట్టు అయింది. ఇదిగో అబ్బాయికి జ్వరం వచ్చింది, శుక్రవారం పగలగొట్టాను. ఇదిగో అప్పులు అయ్యింది, శుక్రవారం పగలగొట్టాను. ఇదిగో ఇటు పోయింది, శుక్రవారం పగలగొట్టాను. ఏ మైండ్ ఉంటుంది నీకు? నమ్మకం గుండెల్లో ఉండాలా. నేను ఎవరు ఏమీ చేయలేరు యేసునామములో. ఆ నమ్మకాన్ని మన ప్రజలకు కలుగు చేస్తే బిడ్డలు ఖచ్చితంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదటి నుంచి మనం ఆ సేవ చేద్దాము. ఆమేనను. బెతెస్దా కోనేటి దగ్గర యేసుక్రీస్తు వారు చేసిన సేవ చేద్దాం మనం ఇక నుంచి. ఆయన ఏ సేవ చేశాడు తెలుసా? నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావా? ఈరోజు మన సబ్జెక్ట్ పేరు ఏంటంటే రాసుకోండి, ఆశ మాత్రమే అద్భుతాలను సృష్టిస్తుంది. ఆశ, మన జీవితాల్లో ఆశ ఉంటేనే మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ లేకపోతే అద్భుతాలు మన జీవితంలో చూడలేము. హలో, ఉన్నారా లేరమ్మా? ఆశ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది. ఆశ లేకపోతే అద్భుతాలు చూడలేము. కమిషన్ డాటా నీరసం అయిపోయారు, ఒక చిన్న పలవ పడితే యాకోబు సౌండ్ పెట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చెప్పాను బిడ్డారా? నేను ఇప్పుడు అంశం పేరు ఏం చెప్పాను? ఆశ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది. ఆశ, స్వస్థపడాలన్న ఆశ నీకుందా అడిగాడు యేసయ్య. అతను ఏమన్నాడన్నా? స్వస్థపడాలన్న ఆశ నాకు ఉంది. ఎప్పుడైతే ఆశ ఉంటుందో బిడ్డ, అప్పుడు దీవించబడతాలే అమ్మా. నాకు మంచి ఇల్లు నా దేవుడు ఇస్తాడని నమ్మితే ఈ భూమి మీద ఒక మంచి ఇల్లు నువ్వు కలిగి చచ్చిపోతావు. అప్పుడు నాకు దేవుడు మంచి బైక్ ఇస్తాడు, స్పెండర్ బైక్ మీద నేను కనికరరాజు సువార్తలకు పోతామని నేను నమ్ముతున్నాను అన్న కోరిక కనికరమ్మలో ఉండాలా. కనికరరాజు సైకిల్ చూస్తే నాకు చాలా బాధేసింది. ఇందాక ఇది తీసి ఈ మూత అంకర పోతే దీన్ని తీసి తాడుతో దానికి గట్టున్నాడు, అక్కడ ఆ ముక్కు అంకర పోతే దాన్ని తీసి ఇంకో దానికి గట్టున్నాడు. ఏంది కనికరరాజు ఇన్ని కట్టులంటే? ఏం చేద్దాం సార్, మన పేద బిడ్డల్ని నా దేవుడు, నేను నమ్ముతున్నాను నా దేవుడు, ఈ నా బిడ్డలందరూ బైకుల్లో వస్తారు రాబోయే రోజులు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళకి విశ్వాసం ఉండాలే కానీ దేవుడు వాళ్ళని కారుల్లో కూడా తిప్పుతాడు యేసునామంలో. లేదంత విశ్వాసం రావట్లే వాళ్ళకి చెప్తుంటే. స్పెండర్ బైక్ అంటే ఎంత అనుకుంటున్నావు పాస్టరా? ₹1,00,000 ఇప్పుడు మనం ఏడగొంటాము. నీకెందుకయ్యా అంత బాధ? నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు, కార్యాన్ని కళతో చూస్తావు యేసునామంలో. జాషువా కుటుంబం కారులో మందిరికి వస్తే కదా, చూసిన వాళ్ళంతా పరిగెత్తి వేసే దగ్గరికి. వాళ్ళే అడక తినేవాళ్ళు మాకేం చెప్తారంటారు మనం చూస్తే రాబోయే రోజుల్లో. ఇన్ని సంవత్సరాలు యేసే నమ్ముకుని ఏం సాధించారు వాళ్ళకంటే మేమేం బాగున్నామని చెప్తారు. అట్లా ఉండకూడదక్క. నిన్నేమన్నా డబ్బులు ఇవ్వమన్నాడు యేసయ్య? నమ్మమన్నాడు. ఏమి నమ్మమన్నాడు? నా ప్రభు అయిన యేసయ్య నన్ను ఆస్వాదిస్తాడు, నా దేవుడు. నేను బాగుపడాలి, ఆశ ఉండాలి మనకి. నాకు బైక్ కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నా ఇంట్లో ప్రతి వస్తువు ఉండాలి, నా పిల్లలు నాలాగా పేదరికంలో ఉండకూడదు, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలా, డబుల్ కాట్ మంచం ఉండాలా. అంటే నేను మిమ్మల్ని లోకం వైపు తిప్పట్ల. ఆశీర్వాదం, అభివృద్ధి అనేది ఇతరులు దేవుని వైపు ఆకర్షిస్తుంది. మనం ప్రభువుని నమ్ముకుని ఎందుకు? పరలోకంలో తినడానికి కాదు, జీవవృక్ష ఫలాలు భూమి మీద కూడా తినాలా. మనం యేసయ్య నమ్ముకుని ఎందుకు? రేపు పరలోకం పోయిన తర్వాత అప్పుడు ఆనందిద్దాం, ఏడ మాత్రం పొళ్ళికి తెచ్చుకుందామని కాదు.
ఇక్కడ కూడా పొళ్ళు కిల్చుకోకూడదు, ఇక్కడ కూడా పరలోకంలో ఉన్నట్టుగానే బతకాలి. మనం ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. పరలోకంలో దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ, కన్నీళ్ళు కానీ ఉండవు రేపు. ఇక్కడ కూడా మనం కన్నీళ్ళు, ఏడుపు, దుఃఖము, రోదన లేని జీవితాన్ని గడపాలా. ఆశిస్తే, నమ్మితే, కోరితే దేవుడు మనకిస్తాడు. స్వస్థపడాలని కోరుకుంటున్నావా? రఘు బాగుపడాలని కోరుకుంటున్నావా? నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవునికి మహిమ తేవాలని కోరుకుంటున్నావా? కోరిక, ఆశ ఉంది పాస్టర్ గారు, అయితే నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాకని చెప్తాడు యేసయ్య. దయచేసి ఏదో ఒక ఆశతో వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆశ లేకుండా మాత్రం వెళ్ళదు బిడ్డ. ఒక ఆశను సృష్టించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఆశ పుట్టాలి నీకు. ఆశ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది నీ కోసం. లేని స్థితిలో కూడా నీ కోసం ఒక అద్భుతం జరిగిపోద్ది. 38 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోకుండా పడి ఉన్న ఒక వ్యక్తికి ఆశ ఉందయ్యా, నాకు ఆశ అని చెప్పాడు. అక్కడికే ఒక అద్భుతం సృష్టించబడింది యేసునామంలో. స్వచ్ఛపడిపోయిన కాళ్ళు శక్తి పొంది లేచి నిలబడ్డాయి. అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు తల్లి నీకు. 5 లక్షలప్ప, 10 లక్షలప్ప, 30 లక్షలప్ప, నా దేవుడు నన్ను లేపతాడని నమ్మో. ఎట్లా తీరతాదో మనకు తెలియదు అసలు. ఆయన తీరుస్తాడు నీ అప్పు. నువ్వు బయటపడే మార్గం నీకు ఇస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏముంది బిడ్డ అసలు? ఆయనకు అసాధ్యమైంది ఏముంది? నీ పిల్లలు ఇంతకు ముందు కంటే బాగా చదువుకుంటారు, మళ్ళా నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఆశ నా దేవుడు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. నన్ను నా దేవుడు వదలలేదు. నా కుటుంబాన్ని ప్రభు మర్చిపోలేదు. నేను ఆయన బిడ్డనే. నాకు నా దేవుడు, నేను లెయ్యాలబ్బా అంతేనా? అది కోరిక. నేను లెయ్యాల. నా 2 పిల్లలు ఫారిన్లో జాబు చేయాలని నాకు కోరిక. తప్ప తలే నేను అయ్యా అమ్మా నవ్వుకోండి, ఏమని చేసుకోండి, నా ఆశలు చెప్తున్నా మీకు. నా 2 కూతుర్లు ఫారిన్లో జాబు చేయాలా. అవసరమైతే అక్కడే వాడు ఇల్లు కూడా కొనుక్కోవాలి. అమెరికాలో ఏడో ఒక దగ్గర. ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో వాళ్ళు ఉద్యోగాలు చేయాలా, ఇల్లులు కట్టుకోవాలా, స్థిరపడాలా. నేను కూడా 10 సంవత్సరాలు ఒకసారి వాళ్ళ దగ్గర పోయేస్తుండాలా. తప్ప కోరుకునే మైండ్ ఉంటే దేవుడు చేస్తాడు మనకి. మనం చిన్నవి కోరుకోకూడదు తల్లా. అలాది ఏదే లోనా చాలు ప్రభు అనకూడదు. మనము వేస్తే పైకి వేయాలి, కరెక్ట్గా వేయాలి పైకి. మా సతీష్ వేసాడే ఏంటది అపాచా ఏం తల్లండి ఇదే ఎఫ్జెడ్డా ఎఫ్జెడ్ బైకు ఎట్టని తెలుస్తుంది. ఆ బండ్ల మీద వస్తుంటే యువరాజుల రైళ్ళు అనిపించాలా. వెయ్యాల కొండ మీదకి. ఎవరిని మనం పట్టుకోండి. మన ప్రభు ఎవరు? ఈ భూలోకులు, ఏడుపులు, రోగాలు, ఈ చీకట్లు, కన్నీళ్ళు, దిగుళ్ళు, వాటిలో బతకమని మన దేవుడు పిలవలా. మన దిగుళ్ళు, వేదనలో, చీకట్లో, అన్నీ యేసయ్య సిలువలో కొట్టివేయబడ్డ యేసునామములు అంతే. ఆయన మన కొరకు కార్చిన రక్తంలో మనకి ధన్యత దొరికింది. మన చీకటి, వేదన, దిగులు, బాధ అన్నీ ఆయన రక్తంలో కొట్టివేయబడ్డాయి. నువ్వు నమ్మితే చాలు పొందుకుంటావు యేసునామములో. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో అని ఒక పాట. నమ్మితే చాలు నువ్వు గొప్ప శక్తిని కళ్ళతో చూస్తావు అంతే బిడ్డ. నా 2 కూతుర్లు ఫారిన్లో జాబులు చేసి ఇల్లు కట్టుకోవాలా. అప్పుడప్పుడు వచ్చిపోతుండాలి ఇక్కడికి. నాకు 60 వచ్చినప్పుడు అప్పుడు వచ్చి సేవ చేస్తారు. సేవ చేస్తారు. అల్లుళ్ళు అందరూ వచ్చి సేవ చేస్తారు. అప్పుడు దాకా నేను చేయబల సేవ వాళ్ళకి ఇస్తే పోయి సంపాదించుకోండి, పోయి మీ బతుకు బతకండి, నా మీద మీరు ఆధారపడద్దు, మీరే నాకు దశంభాగం పంపించాలా, మీరే నాకు లక్షలు పంపించు అని నేను ఇప్పటి నుంచే కోరుకొని ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర. అట్లా జాషువా ఏం కోరుకోవాలి? నా 2 కొడుకులు ఒక ప్రయోజనకారులు అవ్వాలయ్యా. నేను పెట్టలేని డబ్బు నా వల్ల కాదు, నాకు సంబంధంలే. ఇప్పుడు ఫారిన్ పంపించేదానికి నా దగ్గర డబ్బు ఉందా? అల్లుళ్ళు చేసేదానికి ఫారిన్ అల్లుళ్ళు చేసేదానికి నా దగ్గర డబ్బు ఉందా? నాకేం సంబంధం? తల్లిదండ్రులు లేని అనాథని 127 దేశాలకు రాణిగా మార్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్మితే చాలు శక్తిని చూస్తావు. యేసునామములో దేవుని దయని చూస్తావు అంతే. 2000 మంది బట్టే మందిరం కట్టాలంటే చిన్న విషయమా? కోట్లు కావాలి మనకి. వేసి ఎక్కడికి వేసాం మొత్తం మనం జాషువా? కొండ మీద కోతికేసాం ఒకటేసారి. వేయాలట. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డకి నా మీద ఎంత నమ్మకం ఉంటే ఎంత మంచిది కోరుకుంటాడు. వేసినోడు కాకుండా మళ్ళా టీవీలో పెట్టి నెల్లూరులో ప్రార్థన చేపిస్తా ఉంటా ప్రతి ఆదివారం. చేతులైతే చూడండి నా మందిరాన్ని ప్రార్థన చేయడే. ఏసేమనుకుంటాడు, ఒరే ఏదో కోరుకోమన్నాను అనుకో, మొత్తానికి బుక్ చేస్తున్నావు కదా అందరి దగ్గర నన్ను నువ్వు. ఇప్పుడు నేను కానీ చేయలేదనుకో, చర్చి వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? సార్కే దేవుడు చేయలేక మనకేం చేస్తా అనుకుంటారా? అమ్మో నేను నా పేరు తెచ్చుకో, నీకు ఖచ్చితంగా చేస్తాను నాయన, నీకు ఖచ్చితంగా చేస్తా. ఇరికిచ్చేసుకున్న యేసయ్య నేను ఆమె చెప్పను గట్టిగా.
అది తండ్రిగా, కొడుకు తండ్రిగా ఇరికించుకున్నా. ఎందుకు ప్రభు ఏమే నాకు చేయవా? నన్ను ఏమన్నారు తెలిసే, నన్ను ఎట్లా ఎగతాలు చేశారు తెలుసా? రాష్ట్రం అంతా కియా పాస్టర్ అన్నారు నన్ను. నేనేం తప్పు చెప్పానా? విశ్వసిస్తే దేవుడు మనకు మంచి కారు ఇస్తాడు సేవ కోసం చెప్పా. నన్ను పిచ్చోడికి ఎగతాలు చేశారు రాష్ట్రం అంతా. నేను కియా కారు కాదు, బెంజ్ కారులో తిరగాల. అది చూడాలి దేశం అంతా, రాష్ట్రం అంతా. నన్ను వదలకూడదు నువ్వు, నేను నిన్ను వదలను అంతే, నాకు చేయాలి నువ్వు అంతే. అది పట్టుదల, ఆశ పడితే ఖచ్చితంగా నీకు దేవుడు చేస్తాడు తల్లే. ఆశ చచ్చిపోతే మాత్రం దేవుడు చేయడు. సుగుణం ఏమని ఆశించాలా? నా కుటుంబం మరలా కట్టబడద్ది, నా భర్త మంచి భక్తిపడు మారుతాడు, నేను నా దేవుడు సమీపంగా ఉంటాను, నా భర్తను దేవుడు దీవిస్తాడు, మా ఇల్లు దీవించబడద్ది, మంచి ఇల్లు స్థలం కొనుక్కుంటాం ముత్తుకూరులో, లేదా నెల్లూరు కావాలా నెల్లూరు కొనుక్కుంటాం, మంచి ఇల్లు కట్టుకుంటాం. సార్ చెప్పినట్టు కారులో మేము నెల్లూరు మందిరికి వెళ్తాం, లేదా ముత్తుకూరుకు వస్తాం. నా బిడ్డలు నాలాగా బ్రతకూడదు, నా దేవుడు నన్ను చేస్తాడు అట్లా అని దేవుణ్ణి బట్టి నమ్మితే చాలు, అంతే. సిమోన నమ్మితేనే, ఆశ ఉంటేనే దేవుడు చేస్తాడు. అట్లాంటి ఆశ మీ గుండెలో దేవుడు సమృద్ధిగా కలుగుజేయునుగాక. అంశం పేరు చెప్పండి తల. ఆశ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది. ఆశ లేకపోతే అద్భుతాలు మనకి జరగవు. ఇప్పుడు మీ గుండెలో ఏం ఆశ ఉందో ఒకసారి ఆలోచించుకోండి తల. చిన్న పల్లబడి 45 నిమిషాలు అయిపోయింది. నెల్లూరులో 10 గంటలు స్టార్ట్ చేయమని చెప్పాను. ఒక 10 నిమిషాల లోపల మనం ముగించేద్దాం. చిన్న పల్లవి పాడతానా అమ్మ? క్రిస్మస్ పాట పాడు, సౌండ్ పెట్టానా? అలా గ్రీన్ది పచ్చ వైరు ఉంది కదా, దాని కింద కరెక్ట్గా అది. ఒక్క నిమిషం ఆగండి. పెట్టి ఇంకొంచెం పెట్టు. అది స్తోత్ర కొట్టు. హల్లెలూయా. స్తోత్ర పాడండి. ఫస్ట్ క్రిస్మస్ పాట. జగాల నేలే మహారాజా, సృష్టికే యజమానుడా, రమ్యమైన పోలికలో మమ్ము చేసిన యేసయ్యాని మనోహర ప్రతిరూపం మానవాళికిచ్చావే. నీ జనాంగమే మోసపోయనే, ఆది సర్పమే మమ్ము ఈడ్చుకెళ్ళెనే. జీవవృక్షమే మాకు దూరమాయనే, చిమ్మ చీకటే భూమిని ఆవరించెనే. పంపావే సహాయం కుడమి పొంగి పొరునట్లు, ఆపావే ప్రమాదం పాతాళం భయపడునట్లు. నీలోనే పొందామే నిత్య జీవమే, చేస్తామే ఊరంతా నిత్య పండుగే. హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. దేవునికి స్తోత్ర. బిడ్డ ఆశపడు చాలు. ఆశ చూడాలి యేసయ్య. నీ గుండెలో ఆశ ఉందా? నువ్వు లేయగలుగుతావని ఆశ ఉందా? లేవాలన్న ఆశ ఉందా? ఆశ ఉంటే చాలు, చేయబట్టుకుని లేపేస్తాడు నేను యేసునామములో. గ్లోరీ గ్లోరీ. దూత వచ్చి చాటి చెప్పెనో రక్షకుని రాక, తరము వెంబడి తరము దొర్లి మాకు చేరిందిలే. దూత వచ్చి చాటి చెప్పెనో రక్షకుని రాక, తరము వెంబడి తరము దొర్లి మాకు చేరిందిలే. యేసే ప్రభువని
మా నోటితో ఒప్పుకొని మృత్యుంజయుడని మనసారా నమ్మితే యేసే ప్రభువని మా నోటితో ఒప్పుకొని మృత్యుంజయుడని మనసారా నమ్మితే మదిలో పొంగునే రక్షణ ప్రవాహమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే మదిలో పొంగునే రక్షణ ప్రవాహమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ జగాల నేలే మహారాజా సృష్టికే యజమానుడా రమ్యమైన పోలికలో మమ్ము చేసిన యేసయ్యాని మనోహర ప్రతిరూపం మానవాళికిచ్చావే. స్తోత్ర ఆవచనలు పాడేద్దాం. యేసయ్యా ఎంత మంచి పాట ఇచ్చావు. చూచి వెనక వచ్చిరి ఆనాటి జ్ఞానులే తూచరాని మణి మాణిక్యములతో నిన్నే చేరిరి తార చూచి వెనక వచ్చిరి ఆనాటి జ్ఞానులే తూచరాని మణి మాణిక్యములతో నిన్నే చేరిరి నా ప్రేమ మధురిమలే ప్రాణప్రియునికి అంకితమై ఆ జన్మాంతము నీ కొరకే నిలువగా మా ప్రేమ మధురిమలే ప్రాణప్రియునికి అంకితమై ఆ జన్మాంతము నీ కొరకే నిలువగా మదిలో పొంగునే రక్షణ ప్రవాహమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే మదిలో పొంగునే రక్షణ ప్రవాహమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే మనసంతా నిండునే క్రిస్మస్ ఉల్లాసమే హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ జగాల నేలే మహారాజా సృష్టికే యజమానుడా రమ్యమైన పోలికలో మమ్ము చేసిన యేసయ్యాని మనోహర ప్రతిరూపం మానవాళికిచ్చావే నీ జనాంగమే మోసపోయనే ఆది సర్పమే మమ్ము ఈడ్చుకెళ్ళెదే జీవవృక్షమే మాకు దూరమాయనే చిమ్మ చీకటే భూమిని ఆవరించెనే పంపావే సహాయం పుడమి పొంగి పొర్లునట్లు ఆపావే ప్రమాదం పాతాళం భయపడునట్లు నీలోనే పొందామే నిత్య జీవమే చేస్తామే ఊరంతా నిత్య పండుగ హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ మెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మెరీ క్రిస్మస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ అమ్మా నేను ఆపేస్తున్నాను బిడ్డ. 54 నిమిషాలు అయింది.
ఆపేస్తున్నాను. ఒక్కసారి అంశం చెప్పండి. ఏం మాట్లాడాడు మన ఈరోజు? ఏం మాట్లాడాడు? ఆశ మాత్రమే అద్భుతాలు సృష్టిస్తారు మనకి. సతీష్, మనకేముండాలి? ఆశ. ఇంకో మాట చెప్తాను. జీవనం విగ్రహారాధికులు కూడా ఆశ పడుతున్నారు. వాళ్ళు కూడా, నేను ఎట్లాగైనా ఈ సంవత్సరం 25 లక్షలు సంపాదించాలా, నేను ఎట్లాగైనా ఈ సంవత్సరం ఒక ఇల్లు కట్టాలా, లంచాలు తీసుకుంటానో నాకైనా అవసరం, నేను కట్టాలంతే. గుర్తుపట్టండి, అన్ని జనులైనా, విగ్రహారాధికులైనా, దేవుని తెలిసిన వాళ్ళైనా, దేవుని తెరని వాళ్ళైనా ఎందుకు వాళ్ళు దీవించబడుతున్నారు తెలుసా? మనలాగా వాళ్ళు ఆశ లేకుండా లేరు. ఏదో ఒక ఆశ పెట్టుకుంటున్నారన్నమాట వాళ్ళు. నేను కారు కొనాలి, ఈ సంవత్సరం నేను కారు కొనాలి అనుకుంటే జరిగిపోతుంది అది. బిడ్డలందరూ దేవుని బిడ్డలేనమ్మా, వాళ్ళు తెలుసుకోలేదు అంతే. అందరూ దేవుని బిడ్డలే కదా, మనల్ని అందరిని దేవుడే చేసింది తల్లిగర్భంలో పిండంగా. కాబట్టి వాళ్ళు ఆశ పడుతున్నారు, పైకి లేస్తున్నారు. అందుకే చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో దేవుని బిడ్డల కంటే కూడా అన్ని జనులు ఎక్కువ ఉన్నతంగా ఉంటున్నారన్నమాట. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నా వాళ్ళు పాపం అని ఫీల్ అవ్వరు. నేను పోయి అలా నదిలో మునిగానంటే నా పాపాలు పోతాయి నమ్మేస్తున్నారు. ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళకి మైండ్గా వాళ్ళు వాళ్ళకి టెన్షన్ లేదు. నేను పాపిని, మనలాగా కుక్కని, పురుగుని ప్రభు, పాపిని ప్రభు అనరోళ్ళు. ఇక్కడి నుంచి అలా అనకూడదని చెప్తాను మీకు కూడా నేను. మనం పాపులం కాదు. ఏదన్నా బలహీన జరిగిందంటే వెంటనే ప్రభు దగ్గరికి ఒప్పుకుంటే కడగబడిపోతాం మనం కూడా. వాళ్ళు నదిలో మునిగితేనే, గుంటలో మునిగితేనే పాపాలు పోవాలని నమ్ముతున్నారు వాళ్ళు. యేసు రక్తంలో కడగబడేవాళ్ళం మనం. మనకు నమ్మకం ఉండబల్లే. నా దేవుడు నా పాపాలు క్షమించేశాడు, నేను అడిగేసే దేవుడిని ఒప్పుకున్నా, నా ప్రభు క్షమించేసాడు అంతే. ఇంక నేను పాపిని కాదు, నేను నీతిమంతుడిని. గోసిలో పాపం పెట్టుకొని నీవు గంగలో మునిగితే పాపం పోదు అని బాడు ఒక ఆయన శాలమో ఏం పేరు, సాయిలన్న. నిజమే, గోసిలో పాపం పెట్టుకొని గంగలో మునిగితే పాపం బాదు పాపం. కానీ నిజంగా పాపం బావాలంటే ఎక్కడ రావాలా? యేసయ్య రక్తం దగ్గర రావాలి. మనం ఆల్రెడీ యేసయ్య రక్తంలోనే ఉన్నాం. మనకేం తల్లి, మనకేం పాపం ఉంది? మన పాపం కాదు, మనం నీతిమంతులు, దేవుని బిడ్డలమే. ఇక్కడి నుంచి నువ్వేం చేయాలంటే వాళ్ళలాగా మనం నమ్మాలా. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నా ప్రభు నన్ను దీవిస్తాడు, నేను ఈ లోకంలో పరలోకం ఈ భూమి మీదే నేను పరలోకాన్ని అనుభవించాలా, చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకం ఉంది నాకు. ఎక్కడ సంతోషంగా ఉండాలి అక్కడ సంతోషంగా ఉండాలి. ఎందుకు అడవాలి? నా దేవుని ఎందుకు అడవాలి? నువ్వు ఎప్పుడైతే దీవించబడతావు బిడ్డ, అప్పుడు నీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఆమేన్ చెప్పండి. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని యోహాను సువార్త రాయబడింది. మనం గొప్పవాళ్ళం అయితే దేవుడు మహిమపరచబడతాడు తల్ల. మన పేదరికంలో ఉంటే దేవుడికి మహిమ రాదు. మన స్థితి మారాలంటే ఏం మారాలా? ఆశ. ఆశ పెట్టుకుంటావా? పల్సర్ బైక్ ఇస్తే నేను, నా భార్య, 3 పిల్లలు 3 దగ్గరికి వెళ్ళి సేవ చేసి వస్తాం ప్రభు, మా సేవకుడితో పాటు అని ఇప్పటి నుంచి ప్రార్థన చేయి. నువ్వు ఇస్తే నేను వెళ్తాను ప్రభు అని ప్రార్థన చేయి. చేస్తావా? ఈ సైకిల్ ఇంక కనబడకూడదు చేస్తున్నామల్ అంతే. నువ్వు కోరుకోతలే, నువ్వు అనుకుంటున్నావు నీకు ఎట్లా వస్తుందో చూడు. నిన్నే చూసే మేము మన బాంధవ్యం చూపించాడు నాకు. 12,000కి స్కూటీ అంట, 12,000కి కొత్త స్కూటీ. యారు సార్ 12,000 స్కూటీ? ఏమో చూపించారు వస్తుందని. ఏ ద్వారం తెరసాడు ఇస్తాడు మీకు అంతే. మీరు వస్తారు దేవుని కోసం. నా ప్రభు అయిన యేసయ్య మీ బ్రతుకులు మార్చివేయును గాక. బిడ్డ, మీరు ఆశపడితే మీ జీవితాలు మారిపోతాయి యేసునామలో. మీరు ఆశపడితే మీ రోగాలు తొలగిపోతాయి యేసునామలో. మీరు ఆశపడితే మీ సమస్యలు తొలగిపోతాయి యేసునామలు. ఈరోజే ఆశపడండి, కోరుకోండి. అమ్మా ఇంకేం చెప్తానంటే, ఇంక వాక్య చదవనులే, తగటకు గుర్తు చేస్తా. నిర్గమకాండం 2వ అధ్యాయం 24, 25 వచనాలు చూస్తే, కాగా దేవుడి వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెనని రాయబడింది. అంటే ఆశ ఉంటేనే అద్భుతం జరగదని చెప్పాం కదా. ఇప్పుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా నలిగిపోయారు. ఇక తట్టుకోలేకపోయారు. వాళ్ళు వేసి తెలుసా? ఓ నా ప్రభువా, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసావే, మమ్మల్ని కానాను దేశం తీసుకెళ్తామని. ఏమయ్యా మేము ఇంకా ఇలాగే ఉన్నాం, మమ్మల్ని ఎప్పుడు దర్శిస్తావయ్యా అని వాళ్ళు మూలుగారంట. తట్టుకోలేక బాధ. మూలుగు అంటే మొర అంటే ఎప్పుడు విడిపిస్తావు మమ్మల్ని, మాకిచ్చిన వాగ్దానం ఎప్పుడు తెరుస్తావయ్యా అని దేవుడు వారితో చెప్పిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నమ్మి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తావు మా కోసమని. ఎప్పుడైతే వాళ్ళు ఆశించి కోరుకొని నమ్మి దేవుని యొద్ద మూలుగులు పెట్టారో అప్పుడు వాక్యం చెప్పింది, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూడడం స్టార్ట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచడం రాయబడింది.
బిడ్డ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నేను దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో, కోరుకుంటావో, అప్పుడు దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతాడు. నువ్వు కానీ ఆశించకపోతే నా బ్రతికింత అంటే ఇబ్బంది పడతావు. నా మాట నువ్వు పాపివి కాదు బిడ్డ, నువ్వు నీతిమంతురాలివి. ఏదైనా బలహీనతని ఒప్పేసుకో, ప్రభు దగ్గర కడగబడిపోతావు. గంగల్లో, నదుల్లో, గుంటల్లో మునిగిన వాళ్ళే మేము నీతిమంతం అనుకుంటుంటే నీకేమీ నమ్మడానికి అయిపోయిందా? ఐగుప్తులో ఇజ్రాయేలీలు పెట్టిన మొర అనగా విడుదల పొందాలనే ఆశను చూసిన దేవుడు వారి విడుదలకి మార్గం సిద్ధం చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది, యాకోబు గారు పోతా ప్రార్థన చేసుకొని పోయాడు బేతేలు అనే స్థలం దగ్గర. ప్రభువా, నా చేతికరతో మాత్రమే నేను వెళ్తున్నాను. నా మేనమామ దగ్గర నేను ఉన్నంతకాలం నన్ను కాపాడి భద్రపరిచి తిరిగి మళ్ళీ నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తే అప్పటికి నా దగ్గర ఏదో ఉందో దాంట్లో నేను 10వ భాగాన్ని, 10వ భాగాన్ని నీకు ఇస్తాను ప్రభువా కృతజ్ఞతగా అని మొక్కుకున్నాడు. బిడ్డలారా, ఇక్కడ యాకోబు గారు ఏం ప్రార్థన చేశాడంటే, ప్రార్థనలోనే ఆశ ఉంది. అది ఏం ఆశ తెలుసా? నన్ను మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొని వస్తావు. ఆమె నన్ను గట్టిగా, నా మేనమామ దగ్గర నన్ను క్షేమంగా కాపాడతావు అని ఆశ ఉంది. ఎప్పుడైతే యాకోబు ఆశపడ్డాడో, యాకోబు ఆశను బట్టి దేవుడు, కోరికను బట్టి దేవుడు 20 సంవత్సరాలు మేనమామ దగ్గర ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కాపాడి, తన మేనమామ మోసం చేసినా కూడా మేనమామ కళ్ళ ముందే 2 మందలుగా యాకోబుని దీవించి సర్వ సమృద్ధితో క్షేమంగా తిరిగి మళ్ళీ తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చిన ప్రేమగల ఘనమైన తండ్రి మన దేవుడు. నువ్వు అడిగింది ఏది కూడా కాదనకుండా ఇస్తాడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు అడిగింది ఏది కూడా కాదనకుండా ఇస్తాడు ఆయన. ఆశించింది ఎప్పుడు పొందుకోకుండా ఉండే సమస్య లేదు. కాబట్టే యాకోబు తర్వాత వెళ్ళి బిడ్డలారా మొక్కుబడి చేసుకున్నట్టుగా 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చాడని మనకు తర్వాత మనం చూస్తాం. ఇలా ఇది 2 అయిపోయిందా? 2ది అయిపోయిందా? 3ది చూడండి, గుర్తు చేస్తాం, మీకు ప్రార్థన చేద్దాం. ఇంకా గుర్తు చేస్తాడు. సిరియా రాజు సైన్యాధిపతి నయమానుకి ఆ ఇంట్లో పనిచేసే పాప ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఏం చెప్పిందంటే, అమ్మా సారకు చెప్పమ్మా, ఈ కుష్ఠరోగం మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా బాగోద్దమ్మా, ఖచ్చితంగా బాగోద్దామని చెప్తా ఉంటే ఈమె నమ్మింది ఫస్ట్. నయమాను భార్య నమ్మి, నయమాను చేస్తాను, అయ్యా ఈ పిల్ల బాగా తట్టుకోలేకపోతున్నామయ్యా, అయ్యా చాలా అద్భుతాలు జరిగాయంటయ్యా, ఆయన చనిపోయిన బతికించాయంట ఆయన, నువ్వు వెళితే నీ రోగం తగ్గద్దంట అని చెప్పింది భార్య. నేను చెప్తున్నాను చూడండి, ఒకసారి చెప్పిందో లేదో ఆ పిల్ల మాటలు, తన భార్య మాటలు విన్నటువంటి నయమాను గుండెల్లో నేను బాగుపడతాను అన్న ఆశ కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలులు ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు. ఆ దేవుని ప్రవక్తలు ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తారు. నేను ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నాకు ఖచ్చితంగా కుష్ఠరోగం బాగుపడద్ది అని నమ్మి సిరియా దమస్కు నుంచి షోమ్రోనికి 240 కిలోమీటర్లు, మొత్తం ఎన్ని కిలోమీటర్లు తల 240 కిలోమీటర్లు రథం మీద ప్రయాణం చేసి నమ్మకంతో ఆశతో వచ్చాడు. బాగానండి, ఇప్పుడు ఈ మాట ప్రార్థన చేస్తానులే, ఇంక ఉండేగా నేను చెప్పను, ఇంకా సూపులతో గుచ్చి నన్ను ఇంకా చంపింది చాలు. కంకరాజు, నేను ఆపేసాను కంకరాజు, వద్దు కంకరాజు, మిమ్మల్ని బాధపడ్డాక ఇష్టం కంకరాజు. ఇప్పుడు ఎవరైనా నయమాను నేరుగా ఎలీషా ఇంటి వాకిడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలీషా గారి స్థానంలో నేనుగా నుండుంటే, లేకపోతే మా తిమోతి నుండుంటే, లేకపోతే మీరే ఉండుంటే మనందరం వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? ఎవరో ఏందే ప్రైజ్లాడలే అని చెప్పింది, కుష్ఠరోగం బాగు చేస్తారంట కదా, మీ దేశం అమ్మాయి చెప్పింది మా ఇంట్లో, అయితే అదే బాగు చేస్తారని వచ్చానయ్యా. అవునుగానే ఏ దేవుడు నమ్ముకున్నావు నువ్వు? రిమ్మోను దేవత. అది ఆ రిమ్మోను దేవతను పూజించావు కాబట్టి నీకు కుష్టి వచ్చింది. నీకు ఒరే సైతానికి అబ్బేట, యెహోవా దేవుడే నిజమైన దేవుడని నమ్మి ఇప్పుడు దాకా చేసే శాడీష శాస్త్రాలు అన్నీ క్షమాపణ అడగరా ముందా, ఒప్పుకో, కడుక్కో, శుద్ధి చేసుకో, ఇక నుంచి నీతిగా నిలబడు. అలా నువ్వు సంవత్సరం రోజులు భక్తి చేసిరా, అప్పుడు చూద్దాం అని చెప్తాను. మెంగన ఇంటే నేనైతే అదే చెప్తాను తల్లా, ఇప్పుడు కాదులే, మొన్నట్టుగానే ఉంటే అట్లా చెప్పేవాడిని. పాత నిబంధనలోనే దేవుడు ఎంత ప్రేమగా దేవుడు చూడండి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే పాపం చేసావా, వదిలేస్తావా, మారు మనసు పంతం ఏం అడగకుండా యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగు, బాగైపోతావు అని చెప్పాడు ప్రవక్త. ఏం చెప్పాడు? యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగు, బాగైపోతావు. క్షమాపణ పొందేవా? విగ్రహారాధి కూడా ఎన్ని తిట్లా మనమే. అమ్మ ఈ బోధన ఏమంటారంటే థియాలజీ అంటారు.
తత్వశాస్త్ర బోధ అంటారు దీన్ని. నరకము, పరలోకము, తీర్పు, పాపము ఇవన్నీ ఎక్కువ చెప్పేదాన్ని తత్వశాస్త్ర బోధ అంటాం. దాంట్లో మనం మొదటి నుంచి పెరగడం వల్ల మనం ఆ విధానాన్ని ఎంచుకున్నాం మనం ఇంతకాలం. బిడ్డ తప్పు కాదు, తెలియక చేసాము. ఇప్పుడు దేవుడు మన కళ్ళు తెరిచాడు. ఇప్పుడు ఆత్మలు పట్టే మార్గం వాళ్ళు వేసే విధానం నేర్పించాడు మనకి. ఇంకా రాబోయే రోజుల్లో మీ కళ్ళు దిమ్మరపోయేంత అద్భుతాలు మీరు చూస్తారు యేసునామంలో. లేటుగా వస్తే మీకు చర్చిలో స్థలమే ఉండదు. రోడ్లో మీరు కుర్చీలేసి కూర్చోవాలా. టీవీలు పెట్టేదాకా మీకు కష్టం, నా మొహం కనపడదు ఇంక మీకు. సార్ ఆశ ఉండాలి, ఆశకి ఓ హద్దు ఉండాలి. నాకు పిచ్చి ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు అంతా అట్లా అనుకోని మనం ఆగిపోతాం జోష్వా. ఇప్పుడు లోకస్తుల్లో ఉండే ఒక హీరోని నాకు పిచ్చి ఉంది, దానికి ఒక లెక్క ఉందని చెప్తే మనం ఎట్లా ఉండాలా? పిచ్చి పీక్స్కి వెళ్ళాలి మనం. ఇంకా రాబోయే రోజుల్లో రోడ్ల మీద కుర్చీల్లో ఒక స్థలం జాలక నిలబడాలి మీరు అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఆమెనని చెప్పాలా మీరా? అబ్బా నేను చెప్తే ఇంకా కొంతకాలం పట్టదులే మీకు ఆ విశ్వాసం వచ్చేసరికి. నేను కొట్టి గాలి కొట్టి మీకు ప్రతి వారం మీరు యేసునామములు పీక్స్కి చేరుకుంటారు చూడండి. రాబోయే రోజుల్లో కదిలిస్తే మండిపోతారంతే మిమ్మల్ని. ఇంకా మీ గుండెల నిండా విశ్వాసం పొంగి పొర్లును గాక. 7:30 వాక్యం స్టార్ట్ అవుతుందంటే 7 గంటలకి నిండిపోద్ది. ఎవరి చేత? ఓసకాళ్ళు, చేతులు, వ్యాధులు, రోగాలు, దయ్యాలు పట్టిన వాళ్ళ చేత మన మందిరాలు నిండిపోతాయి యేసునామములు అంతే. నమ్మిన వాళ్ళు స్వస్థత పొందుకొని వెళ్తూ ఉంటారు. నమ్మకం తక్కువ ఉండేవాళ్ళు మందిరాల్లోనే ఉండి పడిగాపులు కాసి ఏదో ఒక రోజు స్వస్థత పొంది వెళ్తుంటారు అనమాట. ఇక వాళ్ళతో నిండిపోతాయి మందిరాలు. ముందు రావాలప్పుడు మీరు. నా ప్రభు అయిన యేసయ్య ఆ విధముగా మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. నయమాను ఆశించినట్లుగా ఆశపడి 240 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినట్లుగా 7వసారి మునిగి యోర్దాను నదిలో మునిగి పైకి లేవగానే పసిపిల్ల దేహం వలె అతని దేహం స్వస్థపరచబడిపోయింది. చప్పలు కొట్టండి యేసయ్య గట్టిగా. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యేసయ్య నువ్వు పాపివే అని చెప్పకుండానే బాగు చేస్తాడు మనకి. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నయమానికి ముందు పరలోకం ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో భూమి మీద అంత ఆనందం అతనికి ఇస్తే ఆటోమేటిక్గా అతని విగ్రహం వదిలేశాడు అంతే. ఆ కింద చూసుకోండి. ఎప్పుడైతే అతనికి స్వస్థత కలిగిందో ఇప్పుడు దైవజనం దగ్గరికి చెప్తున్నాడు, అయ్యా నేను నాకు ఇష్టం లేదు కానీ ఇక మీదట యెహోవాయే నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను. కానీ రాజుగారి మాట కాదనలేక అప్పుడప్పుడు నేను రిమ్మోను దేవత గుడిలోకి పోవాల్సి వస్తుంది. నా రాజుగారితో పాటు ఏమి ఇబ్బంది ఉండదు కదా అని అడుగుతున్నాడు. అంటే ఈ రోజు నుంచి నాకు రిమ్మోను దేవతకి సంబంధము కట్టు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన యెహోవా దేవుడే నిజమైన దేవుడు, నా కుష్టు రోగాన్ని బాగు చేసిన దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. తల్లే ఒప్పుకున్నాడు. మనం ఏమంటున్నాము? ముందు మారు అప్పుడు చేస్తాడు దేవుడు. ముందు మారు అప్పుడు చేస్తాడు దేవుడు. మారితే చేసే దేవుడు అవసరంలే వాళ్ళకి. మారక ముందు చేస్తే కృతజ్ఞతగా వాళ్ళు మారు మనసు పొందుతారు. తలే కితురమ్మ ఏమైనా అర్థమైనట్టుందా? ఇప్పుడు దాకా నా బాధ ఏమైనా అర్థమైందా? దీవెన నువ్వు ఆపరా స్వామి, కానీ ప్రార్థన చేయి, మేము పోవాలా, మేము షాపులోకి పోవాలంటావా? అయిపోయింది. అర్థం చేసి నేనేం పెద్ద మర్మాలు చెప్పలా. ఆశ మాత్రమే అద్భుత సృష్టిస్తుంది మనకి. ఇజ్రాయేలీలు ఆశపడ్డారు విడిపిస్తాడు దేవుడని, విడిపించాడు దేవుడు వాళ్ళని. యాకోబు ఆశపడ్డాడు దేవుడిని క్షేమంగా తీసుకొస్తాడని, దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. నయమాను ఆశపడ్డాడు నేను బాగవుతానని. ఆ ఆశ నయమాను జీవితంలో అద్భుతాన్ని సృష్టించింది. 7వసారి మునిగి లేవగానే పసి పిల్ల దేహం వల్లే మారిపోయింది. నయమానే కాదు, నయమాను కుటుంబం అంతా యెహోవా దేవుని నమ్ముకున్న ప్రభువుని ఆరాధించింది. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ విధముగా ఈ రోజు నుంచి మనం అందరం కలిసి లోకములో ఉన్న అన్యులకి ముందు పరలోక రాజ్యాన్ని ప్రసాదించిన తర్వాత అప్పుడు వాళ్ళు మారాలని కోరుకుందాం. అంతేగాని మీరు మారండి అప్పుడు దేవుడు చేస్తాడు అని కాదు. నుంచి మనం ముందు వాళ్ళకి వెలుగునిద్దాం. బంధించబడిన వారిని లేపదాం పైకి. వాళ్ళకి విశ్వాసం పోదాం ఫస్ట్. మీరు దేవుని బిడ్డలని చెప్దాం, మీలో పాపం లేదని చెప్దాం, వాళ్ళ ప్రభుత్వం నడిపిద్దాం. వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అప్పుడు వాళ్ళు దేవుని కోసం గట్టిగా నిలబడతారు యేసునామములో. ఆ రీతిగా బలమైన సేవని ఈ ప్రాంతాల్లో మనం చేసి దేవుని కోసం గొప్ప పరిచర్యను కట్టుదుము గాక. ఈ వాక్యం విన్న మీలో ఎవరైతే ఇప్పుడు ఆశపడుతున్నారో మీ ఆశలు త్వరలో తీరటం మీ కళ్ళారా చూచుదురుగాక. మీ అప్పులు తీరిపోవడం మీరు కళ్ళారా చూచుదురుగాక. మీ పిల్లలు మంచి భవిష్యత్తులోకి వెళ్ళడం మీరు కళ్ళారా చూచుదురుగాక. నా కూతుర్లు ఫారిన్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూచుదునుగాక. మీరు మంచి ఇళ్ళు కట్టుకోవడం మీరు కళ్ళారా చూచుదురుగాక. వస్తు వాహన ఉపకరణాలు వెండి బంగారాలు మీ ఇంట్లో సమృద్ధిగా ఉండడం మీరు కళ్ళారా చూచుదురుగాక. మిమ్మల్ని నిండారులుగా నా దేవుడు ఆశీర్వదించి వర్ధల చేసి మీరు ఫలించడం వలన ఆయనకు మహిమ తెచ్చుకొనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డ. తిమోతిని వచ్చి ప్రార్థన చేస్తాడు.